మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరు కార్తీక సోమవారం. ఈ సంవత్సరం వరకు ఇలాంటి రోజు రాదు. అయితే ఈరోజు సాయంత్రం 5:30 నుండి 6:45 మధ్యలో ఇది వేసి దీపం పెట్టండి చాలు. లెక్కలేనంత పుణ్యంతో లెక్క పెట్టలేనంత ధనం వచ్చి పడుతుంది. ఖచ్చితంగా శివ అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాదు ఈరోజు ఇది వేసి దీపం పెడితే అఖండ రాజయోగం కలుగుతుంది. కోరిన కోరికలన్నీ కూడా 100% తీరిపోతాయి. కార్తీక సోమవారాలు పరమ పవిత్రమైనవి గనుక ఈరోజు శివుణ్ణి పూజించాలి. శివాలయాలకు వెళ్తారు. ఈరోజు చాలామంది భక్తి భావంతో ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు, అభిషేకాలు చేస్తారు. ఇలాంటి పవిత్రమైన రోజున ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా వెలిగించిన దీపంలో ఈ పదార్థం వేస్తే లెక్కలేనంత ధనం వచ్చి పడుతుంది. ఈ దీపాన్ని కార్తీక సోమవారం రోజు సాయంత్రం చక్కగా 5:30 నుండి 6:45 మధ్యలో వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ దీపం పెట్టడానికి ఇది శుభముహూర్తం కాబట్టి రేపు కార్తీక సోమవారం రోజు ఈ దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఇది వేయండి. మీ సుడి తిరిగిపోతుంది. మరి ఇంతకీ ఈ కార్తీక సోమవారం రోజు ఏ దీపం పెట్టాలి, ఆ దీపంలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆఖరి కార్తీక సోమవారం. ఇది మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను వెలిగించలేక పోయాము అని బాధపడేవారు ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం శివాలయంలో 365 వత్తులను వెలిగించవచ్చు. అలా వెలిగించటం వలన సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఈ మాసం మొత్తంలో ఒక్క సోమవారం కూడా ఉపవాసం చేయలేని వారు, శివాలయానికి వెళ్ళలేని వారు, శివాభిషేకం చేయని వారు, శివాలయంలో దీపం పెట్టలేని వారు ఈ ఒక్క ఆఖరి కార్తీక సోమవారం నాడు ఈ పనులు చేస్తే నెలంతా చేసిన ఫలితం వస్తుంది. ఇక కార్తీక సోమవారం రోజు నారికేల దీపం వెలిగించాలి. ఈ నారికేల దీపం వెలిగించటం వలన ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి. కార్తీక మాసంలో ఒక్కసారైనా కొబ్బరికాయ దీపం వెలిగించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి బయటపడడానికి ఈ నారికేల దీపం ఎంతగానో ఉపయోగపడుతుంది. డబ్బు సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ నారికేల దీపం పెడితే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ నారికేల దీపాన్ని వెలిగించండి. దీపాలన్నిటిల్లో ఈ నారికేల దీపం చాలా విశేషమైనది. ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలి అంటే, కొబ్బరి దీపం వెలిగించే రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తరువాత పూజలు చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా జడను తుడవాలి. తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అయితే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటి అంటే, మన పూజ గదిలో ఉండే దేవుణ్ణి చిత్రపటానికి కుంకుమ బొట్లు సమర్పించకూడదు. కేవలం గంధం బొట్టు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి. చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్టు మాత్రమే పెట్టుకోండి. ఆ పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి. బిల్వపత్రం అంటే శివునికి చాలా ప్రీతికరమైనవి. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను అలాగే తెల్ల పూలను సమర్పించటం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు తెల్ల జిల్లేడు పూలు కానీ, గన్నేరు పూలు కానీ, సన్నజాజులు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలు కానీ శివునికి సమర్పించండి. మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి. వ్యాపారాలు చేసేవారు గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది. శంకు పుష్పంతో శివుణ్ణి పూజిస్తే డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది. జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే
7 తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. వెలక పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వర్తిస్తుంది. ఈ విధంగా వివిధ రకాల పూలతో అందంగా శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి. శివుని పటం ఎదురుగా అష్టదళ పద్మ ముగ్గును వేయండి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ లేదా ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి. స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఈ ప్లేట్ల పైన గంధంతో ఓం అని రాయండి. తర్వాత ఈ ప్లేటు పైన 3 గుప్పెళ్ల బియ్యం పోయండి. ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. ఈ బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను చేతిలోనికి తీసుకొని మనసు లగ్నం చేసి శివుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి. ఈ కొబ్బరికాయ 2 చెక్కలుగా చక్కగా పగలాలి. అంటే సమానంగా పగలాలి అన్నమాట. 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తాన్ని తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ కొబ్బరి చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకోవాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు, రాహుకేతు దోషాలు, అష్టమ శని దోషాలు, ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక అన్నిటికంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతితో దీపం వెలిగిస్తే 3 దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలో పోసి 3 జ్యోతులను వెలిగించుకోవాలి. 2 వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి. ఇలా మొత్తం 6 వత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. ఈ దీపం వెలిగించగానే 3 దేవతలందరూ కూడా ప్రత్యక్షమవుతారట. కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి. అలాగే నారికేల దీపం వద్ద పూలు అలాగే అక్షింతలు వేయండి. కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా, ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పకు ఉన్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు. ఈ నారికేల దీపాన్ని ఇలా ఇంట్లో వెలిగించవచ్చు, లేదా సాయంత్రం శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడైనా సరే ఈ నారికేల దీపం వెలిగించవచ్చు. ఇక ఇలా నారికేల దీపం పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఆ దీపంలో చిటికెడంటే చిటికెడు పంచదారను వేస్తే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఆ శివయ్యే మీ కష్టాలన్నింటినీ కూడా తీర్చేస్తాడు. మీ జాతకం మారిపోతుంది. పంచదారలాగా మీ జీవితం కూడా మధురంగా మారిపోతుంది. అనేక రకాల సమస్యలు పోతాయి. ఇలా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టి ఆ దీపంలో చిటికెడు పంచదారను వేయటం వలన ఎంతటి చండాలమైన జాతకమైనా సరే మంచి జాతకంగా మారిపోతుంది. గ్రహాలు మంచి స్థితిలోనికి వస్తాయి. పరమేశ్వరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. లెక్కలేనంత పుణ్యంతో లెక్కలేనంత ధనం వస్తుంది. ఇలా వెలిగించిన తర్వాత కాసేపటికి దీపాలు కొండెక్కుతాయి కదా, అప్పుడు ఈ కొబ్బరి చిప్పను ఏం చేయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. మరి ఈ కొబ్బరి చిప్పను ఏం చేయాలి అంటే చక్కగా తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పడవేయవచ్చు. బియ్యాన్ని మాత్రం ఎవరైనా సరే పేదవారికి దానం ఇవ్వవచ్చు, లేదా పక్షులకు కానీ ఆవులకు కానీ ఆహారంగా పెట్టేయవచ్చు. అన్ని రకాల కష్టాలను తొలగించి సకల ఐశ్వర్యాలను ఆకర్షించే దీపం ఈ నారికేల దీపం. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు అందరూ కూడా ఈ విధంగా నారికేల దీపాన్ని పెట్టి అందులో చిటికెడు పంచదారను వేసి సకల ఐశ్వర్యాలను సకల శుభాలను పొంది ఆనందంగా జీవించండి. అత్యంత పవిత్రమైన ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో పిడికెడు ఉత్తరేణి ఆకులను కానీ లేదా 5 బిల్వ దళాలను కానీ లేదా పిడికెడు వేప ఆకులను కానీ వేసుకుని స్నానం చేస్తే జన్మల దరిద్రాలు పోతాయి. శరీరంలోని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. మహాశివుడికి ఉత్తరేణి ఆకులంటే ఎంతో ఇష్టం అని శివపురాణం చెప్తుంది. కనుక ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా గుప్పెడు ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులను నీటిగా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయాలి. ఉత్తరేణి ఆకులు దొరకని వారు 5 బిల్వదళాలను చేతితో నలిపి
నీటిలో వేసుకుని స్నానం చేయవచ్చు. ఉత్తరేణి ఆకులు, బిల్వదళాలు ఈ రెండు దొరకని వారు పిడికెడు లేత వేప ఆకులు తెచ్చుకొని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఈ ఆకులను నైటే ఒక బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఈ ఆకులను నలిపి నీటిలో వేసి నైటంతా ఉన్న ఆ నీటితో తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే అన్ని రకాల దిష్టి దోషాలు, నరదృష్టి పోతాయి. ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దేనినైనా సరే సాధించే శక్తి వస్తుంది కనుక అందరూ కార్తీక సోమవారం రోజు ఈ విధంగా స్నానం చేసుకొని శుభాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కార్తీక సోమవారం రోజు పొరపాటున కూడా ఇంట్లోని వారు బంగాళాదుంప మరియు వంకాయ కూరలను వండకూడదు. కూరల రూపంలో అయినా సరే, ఫ్రై రూపంలో అయినా సరే, బజ్జీల రూపంలో, పచ్చళ్ళ రూపంలో, ఇలా ఏ రూపంలోనూ కూడా బంగాళాదుంపను మరియు వంకాయను తినకూడదు. కాదని కార్తీక సోమవారం రోజు బంగాళాదుంపను కానీ వంకాయను కానీ తింటే అప్పుల పాలైపోతారు, లేనిపోని కష్టాలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది, ఐశ్వర్యం హరించుకుపోతుంది. కనుక కార్తీక సోమవారం రోజు ఎవ్వరూ కూడా ఈ కూరలను వండవద్దు, తినవద్దు. వీటితో పాటుగా కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా ఈరోజు టచ్ చేయకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా వీటిని స్వీకరించకూడదు. దాదాపు అందరూ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినరు, కానీ కొంతమంది పూజలు చేయని వారు తినేస్తూ ఉంటారు. అలాంటి వారు ఆదివారం రోజు మాంసం దుకాణాల దగ్గరకు వెళ్ళి మాంసమో చేపలో ఏదో ఒకటి కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు. ఆ కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ సోమవారం రోజు తింటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలా కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మీరు కార్తీక మాసం వ్రతం పాటించకపోయినా కార్తీక మాసంలోని మిగతా రోజుల్లో నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, కానీ కనీసం ఒక కార్తీక సోమవారాల్లో మాత్రం నాన్ వెజ్ తినకుండా ఉండండి. కాదని కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తిన్నారంటే మాత్రం భవిష్యత్తులో ఎన్ని ఘోరాలు జరుగుతాయో చెప్పలేము. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకు వస్తాయి. అంతేకాదు, ఎవరైతే కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తింటారో వారు నరకానికి పోతారని కార్తీక పురాణం చెప్తుంది. కనుక దయచేసి కార్తీక సోమవారం రోజు నాన్ వెజ్ తినవద్దు. బంగాళదుంప, వంకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను కార్తీక సోమవారం రోజు తినకూడదు. కాదని తింటే చేతిలోని ధనమంతా కూడా పోతుంది, అప్పుల పాలైపోతారు, పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు, నరకానికి పోతారు. కనుక ఎవరూ ఈరోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే ఎంతటి పేదవాడైనా కుబేరుడిగా మారిపోతాడని పండితులు చెప్తూ ఉన్నారు. కటిక పేదరికాన్ని అనుభవించేవారు, ఇంటిలో ధనం నిలవటం లేదు అని బాధపడేవారు రేపు కార్తీక సోమవారం రోజున మీ పూజ గదిలోని శివుడి ఫోటో వెనుక ఈ ఒక్క ఆకును పెట్టండి. ఈ ఆకును శివుడి ఫోటో వెనుక ఉంచటం వల్ల మీకు పట్టిన పేదరికమంతా కూడా తొలగిపోతుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి డబ్బులు సంపాదిస్తారు. ఇప్పటి వరకు ఇంటిలో, వృత్తి వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక పరంగా మీరు ఊహించిన పురోగతిని సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు, ఇంటికి ఉన్న వాస్తు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా అది చాలా త్వరగా నెరవేరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మనలో చాలామంది ఆశించిన జాబు దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వ్యాపారం పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు, కానీ పెట్టుబడులు పెట్టడానికి డబ్బులు ఉండవు. ఇలా ఎన్నో రకాల సమస్యలు మన అందరి జీవితాలలో ఉంటాయి. కష్టాలు పేదవారికి మరియు డబ్బులు ఉన్నవారికి అందరికీ ఒకేలాగా ఉంటాయి. అయితే పేదవారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు కలిగితే, డబ్బు ఉన్నవారికి ఇంటిలో మనశ్శాంతి కరువవటము, పిల్లలు మాట వినకపోవటము లేదా పిల్లలు లేకపోవటం వంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే రేపు కార్తీక సోమవారం శివుడికి పూజ చేసి ఈ ఆకును శివుడి ఫోటో వెనుక పెడితే మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలు దొరుకుతాయి. కుటుంబంలో ఉన్న చిరాకులు కూడా తగ్గుతాయి. పిల్లలు చక్కగా మీ మాట వింటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మరి రేపు కార్తీక సోమవారం శివుడి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. శివుడు భోళా శంకరుడు.
కాసన్ని నీళ్లు పోస్తే చాలు కరిగిపోయి మన కోరికలను తీర్చేస్తాడు. శివుడికి సోమవారాలంటే ఎంతో ఇష్టం. ఇక కార్తీక సోమవారాల గురించి అయితే చెప్పనవసరం లేదు. రేపు కార్తీక సోమవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలకు స్నానం చేసి శివుని పూజకు కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకోండి. శివుడికి మందార పువ్వులు అంటే చాలా ఇష్టం. కుదిరితే ఎర్ర మందార పూలతో శివుడికి రేపు అర్చన చేయండి. పూజకి కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మందార ఆకును తెచ్చుకోండి. రేపు శివుడి ఫోటో వెనుక పెట్టవలసిన ఆకు మందార ఆకే. అయితే ఆ మందార ఆకును డైరెక్ట్గా శివుడి ఫోటో వెనుక పెట్టకూడదు. దానిపై ఒక గుర్తును వేయాలి. ఆ గుర్తు ఏమిటో, మందార ఆకును శివుడి ఫోటో వెనుక ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మీ ఇంటిలో లేదా మీ ఇంటికి దగ్గర మందార చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొన్ని పసుపు నీళ్లను పోసి ఆ చెట్టు నుండి ఒక ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును నీటితో శుభ్రం చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ ఆకుపై స్వస్తిక్ గుర్తు వేయాలి. అది కూడా గంధంతో వేయాలి. కొంచెం గంధం తీసుకొని అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ వేసి బాగా కలిపి మీ ఉంగరం వేలితో గంధాన్ని అద్దుకొని మందార ఆకుపై స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా స్వస్తిక్ గుర్తు వేస్తూ మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి. మీకు ఏ పనులలో అయితే ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయో వాటి గురించి చెప్పుకొని స్వస్తిక్ గుర్తు వేయాలి. ఇక స్వస్తిక్ గుర్తు వేసిన మందార ఆకును ముందుగా శివుడి పటం ముందు ఉంచి ఈ పరిహారం చేయడానికి గల కారణాలు చెప్పుకొని దీపం వెలిగించి ధూపం చూపించాలి. రేపు కార్తీక సోమవారం శివుడికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. హారతిని ఇవ్వండి. హారతి కొండెక్కిన తర్వాత శివుడికి సమర్పించుకొని స్వస్తిక్ గుర్తు వేసిన మందార ఆకును శివుడి ఫోటో వెనుక పెట్టండి. ఇలా రేపు కార్తీక సోమవారం రోజున శివుణ్ణి మందార పూలతో పూజించి ఆకును శివుని ఫోటో వెనుక పెడితే మీ మనసులోని కోరిక ఖచ్చితంగా శివయ్య తీరుస్తాడు. మీరు పడుతున్న బాధల నుండి విముక్తులను చేస్తాడు. కాబట్టి రేపు కార్తీక సోమవారం మర్చిపోకుండా శివుని ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి కుబేరులుగా మారిపోండి. ఆనందంగా జీవించండి.